ఓకేనా చెప్పన్నా. రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారే దిక్సూచి. ఈ రాష్ట్రానికి పెద్దలు చంద్రబాబు నాయుడు గారి విజనరీ. ఈ రాష్ట్రానికి 6 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు పెద్దలు చంద్రబాబు నాయుడు గారే అని తెలియజేస్తూ, చంద్రబాబు నాయుడు గారి హయాంలో స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్లో దాదాపు 16 లక్షల మంది పిల్లలు ఒక సంవత్సరానికి చదవడం జరిగింది. అదే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 8 లక్షల పిల్లలు కూడా చదవలేకపోయారు. ఏ కార్యక్రమంలో కూడా నాణ్యత లేదు. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. ఎడ్యుకేషన్ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. మంచి ఫ్యాకల్టీస్ వచ్చింది. ఒక్కసారి ఫీజు రియంబర్స్మెంట్లో స్కాలర్షిప్లో తగ్గించడం వలన ఉన్న మంచి ఫ్యాకల్టీస్ వచ్చి తమిళనాడు రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి, కర్ణాటక రాష్ట్రానికి వెళ్ళిపోయారు. ఈయన పేరుకు మాత్రం ముఖ్యమంత్రి పనిచేశారు. 4.5 సంవత్సరం తాడేపల్లి ప్యాలెస్లో పడుకొని పబ్జీ ఆడుకుంటా కాలం గడిపిన మనిషి ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన రెస్ట్లో ఉన్నప్పుడు ఇక 4.5 సంవత్సరంలో చేతు వాటం దొరికిందని చెప్పి ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు సుమారుగా 1000 కోట్లు పడగలెత్తేశారు. ఈ రాష్ట్రానికి అంధకారంలో తీసుకొని వచ్చిన మనిషి ఎవరన్నా ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్ర పరిపాలనకు పూర్తిగా నిర్వీర్యం చేసేస్తూ ఎక్కడ కూడా ఇది ప్రజా పరిపాలన కాదు, ప్రజా వ్యతిరేక పరిపాలన చేసిన మనిషి జగన్మోహన్ రెడ్డి తెలియజేస్తూ, రేపు ఈ రాష్ట్ర భవిష్యత్తు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. ఆయన వల్లే రేపు పిల్లల భవిష్యత్తు ఉంది, ఉద్యోగ భవిష్యత్తు ఉంది, మహిళా భవిష్యత్తు ఉంది, రైతు భవిష్యత్తు ఉంది. ప్రతి ఒక్కరికి ఆదుకుంటూ మంచి ఒక సుభిక్షమైన పరిపాలన, పరిపాలన ఇవ్వడానికి 2014 నుంచి 2019 సిద్ధంగా ఉన్నారు. ఇదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కావాల్సిన 1.5 లక్ష ఆస్తులకు కేసీఆర్ గారు పోయి బ్రేక్ఫాస్ట్ చేసేసి ఆ బ్రేక్ఫాస్ట్ ఆయన ఏం పెట్టినాడో తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సంతకాలు చేసేసి ఇంకా నాకు ఏమి వద్దు అని చెప్పి రాసి ఇచ్చేసి వచ్చాను. అది ఆయన రాసిచ్చి వచ్చింది ఆయన కంపెనీ వ్యవహారం కాదు. 6 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు, మనకు 1,50,000 కోట్లు రావాల్సిన తెలంగాణ రాష్ట్రంకి రావాల్సిన డబ్బు, ఆస్తులు, అసెట్లు అన్నీ వదిలేసి ఈయన ఏదో సొంత వ్యవహారం లాగా వచ్చేశారు. వాస్తవాన్ని చెప్పాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర పరిపాలించింది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా పరిపాలించారు. ఎక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పరిపాలించలేదు. దయచేసి రాష్ట్ర ప్రజలు తెలుసుకొని 6 కోట్ల ఆంధ్రుల విలువను కాపాడుతూ మనమంతరం ఏకమై ఎట్టి పరిస్థితుల్లో పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి చేయాలని చెప్పి ప్రతి ఒక్కరికి సవినయంగా కోరుకుంటున్నాను.